ప్రైజ్ ది లార్డ్. ప్రభువు నందు ప్రియులారా, మీ అందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో షలోం తెలియజేస్తూ ఉన్నాను. ప్రియులారా, మీ అందరికీ ఒక ప్రకటన. అదేమిటంటే, దేవుడు మనకిచ్చినటువంటి మందిరం తడకలతో వేసుకున్నాం. పోయిన గత కొద్ది రోజుల క్రితం, సంవత్సరం క్రితం తడకలతో గర్రన ఆ రౌండ్ స్తంభాలు వేసుకొని, పైన బల్లి స్కట్లు వేసుకొని, దానిపైన తడుకులు వేసుకొని, దానిపైన బరకం వేసుకొని మందిరం ప్రార్థనలు జరుగుతూ వచ్చేవి. గడిచిన 2 రోజుల క్రితం నిన్నటి కాలంలో పడినటువంటి ఆ వర్షం వల్ల ఆ పైన ఉన్నటువంటి ఆ బరకం వెళ్ళిపోయింది. భయంకరంగా ఇప్పుడు కారుతూ ఉంది. మందిరంలో వాటర్ వచ్చాయి, చాలా నీళ్లు మందిరంలోనికి వచ్చాయి. మరియు పైన కూడా అంత ఇదైపోయింది, తడకలన్నీ లేచిపోయాయి. ఆ బాధను బట్టి మళ్ళీ మీకు ఈ విషయాలు తెలియజేయాలని ఆశపడుతున్నాను. నేను ప్రార్థన చేస్తున్నప్పుడు ప్రార్థనలో జ్ఞాపకం చేసుకొని, ప్రభువా, ఈ మందిరం విషయంలో మీ కృప చూపించండి అని దేవుని అడిగినప్పుడు దేవుడు బయలుపరిచిన విషయం, దానికి మనం సీట్లు వేసుకోవాలి, అంటే రేకులు వేసుకోవాలని ఆలోచనలో ఉన్నాం. గడిచిన కాలంలో ఆ రేకుల విషయంలో, ఆ సీట్ల విషయంలో, ఆ షెడ్ని బట్టి ప్రార్థన చేసినప్పుడు, ప్రభా, ఈ షెడ్ వేసుకోవడానికి కృప చూపించండి, ఈ రేకులు వేసుకోవడానికి కృప చూపించండి ప్రభా, మాకు నూతనమైనటువంటి షెడ్ను దయచేయండి ప్రభా, మందిరాన్ని మాకు ఇవ్వండి ప్రభా అని ప్రార్థన చేసినప్పుడు, అనౌన్స్మెంట్ ఇచ్చినప్పుడు కొంతమంది ముందుకు వచ్చారు. ఒక్కొక్కరు 2 రేకులకు సహాయపడ్డారు. చాలా కొంతమంది ఒక రేకు ద్వారా, ఒక సీటు ధర 1500 అయితే, ఒక్కోరు 2 రేకులు అనగా 3000 రూపాయలు వారు కానుక సమర్పణ చేసుకొని, అయ్యా, ఇది నేను నా దేవుని పని కోసం, ఈ పై కప్పు కోసం 2 సీట్లు నేను వేస్తాను, 2 రేకులు దేవునికి కానుక సమర్పణ చేసుకుంటాను, ఇదిగో ఈ 3000 అన్ని కొంతమంది ముందుకొచ్చి ఇచ్చారు. ఇప్పటికీ అందరివి తీసుకున్నప్పుడు ఆల్రెడీ 12 రేకులు మనకు వచ్చాయి. దాని కొలతను బట్టి 32 రేకులు కావాలి. ఆ 32 రేకులను బట్టి ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు దేవుని మహాకృపను బట్టి వీరు సహాయం చేసిన సహాయమును బట్టి 12 రేకులు ఇప్పుడు ప్రస్తుతం వచ్చాయి. ఇంకా 22 రేకులు రావలసి ఉన్నది. దయచేసి ప్రియులరా, మళ్ళీ చెప్తున్నాను, ఒకవేళ దేవుడు మీకు ప్రేరేపిస్తే, ఇదిగో ఇప్పుడు మీరు చూడండి, ఈ శాల ఇలా ఉంది, ఇలా ఉండకూడదు, ఇది ఒక అద్భుతమైనటువంటి మందిరముగా, స్వస్థత ప్రార్థన శాలగా ఇది తయారు కావాలి. కనుక మర్చిపోకండి, దేవునికి మీరు ఇచ్చినప్పుడు దేవుడు మీకు సహాయం చేయగలుగుతాడు. కనుక మీరు ఈ సేవ విషయంలో కొంచెం ముందుకు రావాలని ప్రభు పేరట మనవి చేస్తున్నాను. దయచేసి గమనించండి. ఎవరైనా ప్రేరేపించబడిన వారు, నేను కూడా 2 సీట్లకి దేవుని పని కోసం ఉపయోగపడతాను, దేవుని సేవ కొరకు నేను సహాయపడతాను అనుకుంటే, మీకు ఈ స్క్రీన్ మీద కనపడుతున్నటువంటి ఈ నెంబర్కి ఫోన్పే చేయండి. మీరు వేసినటువంటి ఆ కానుక దేవుని పని కోసం ఉపయోగించబడుతుంది. మర్చిపోవద్దండి ప్రియులారా, వర్షాకాలం చాలా ఇబ్బంది అవుతుంది. మీరే చూశారు, చాలా ప్రజల్ని దేవుడు ఇక్కడికి తీసుకొని వస్తారు. అనేక రాష్ట్రాల నుండి, జిల్లాల నుండి, గ్రామాల నుండి, పట్టణాల నుండి దేవుడు ఇక్కడికి తీసుకుని వస్తుంది. తెలంగాణ, ఆంధ్ర, కర్ణాటక, చాలా ప్రాంతాల నుండి దేవుని ప్రజలు వస్తున్నారు. కనుక ఈ వర్షాకాలం వచ్చేసింది, స్టార్ట్ అయిపోయింది. మనకి ఇంకా ఈ వర్షాకాలంలోపు, త్వరగా ఈ 2 వారాల్లోపు ఈ యొక్క మందిరం షెడ్ తయారు కావాలి. అదే నా ప్రార్థన, అదే నా కన్నీటి ప్రార్థన. కనుక మీరు కూడా ప్రార్థన చేయండి, ప్రార్థనలో పెట్టండి. మీరు కూడా దేవుని పని కోసం ఉపయోగపడండి. మరిచిపోవద్దండి, మనం దేనికో ఖర్చు పెడుతూ ఉంటాం. ఒకసారి దేవుని పని కోసం కూడా మీరు సహాయపడండి. మర్చిపోవద్దండి. దేవుని సన్నిధిలో మీరు ప్రార్థన చేసి దేవుడు మీకు ప్రేరేపిస్తే, స్క్రీన్ మీద కనపడుతున్నటువంటి నెంబర్కి ఫోన్పే చేయండి. గాడ్ బ్లెస్ యూ. ప్రభు మిమ్మల్ని దీవించును గాక. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడవైన దేవా, నమ్మదగిన తండ్రి,
యేసయ్యా, మీరు ఇచ్చినటువంటి ఈ మందిరం మీ కాపుదల నిమిత్తం సమర్పణ. ప్రభా, ఈ మందిరం మీరే తిరిగి కట్టండి ప్రభా. ప్రభా, ఈ రేకుల షెడ్డును వేసుకోవాలని ప్రేరేపణ కలిగి ఉన్నాను. మీ చిత్తం ద్వారా అనేకులను లేపండి ప్రభా. సహాయము చేయడానికి, ముందుకు రావడానికి కృప చూపించండి. మీ చిత్తం జరిగించి బలపరచమని, ప్రతి హృదయాన్ని లేపమని, ప్రతి హృదయాన్ని ప్రేరేపించమని మీ కృప చూపమని యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. అందరికీ షాలోమ్. ప్రైజ్ ది లార్డ్.